ఆహా, అద్భుతం! అమోఘముగా ఉన్నది నటన. ఆహా, ఏమి చేస్తున్నారు మానవులు! బాగా అప్డేట్ అయినారు. అత్యద్భుతంగా ఉన్నది. ముందుగా నా తండ్రి సూర్యదేవునికి ప్రమాణము చేసి ఈ సభను ప్రారంభించేదా. సూర్యదేవ నమో నమః. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాదుండ సురవరుండ భూన భౌతములన్ ప్రోద్దండ సూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ భాషండ ప్రకాయుండ కాల భాషధరుండ కర్కసుండ జై జయమాగ్రణి జై యమాగ్రణి అని పదకోటి పొగడు సంవర్ధమున్ యముండ ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండతర బాహుమండిత విగ్రహుండ సకల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. చిత్రగుప్త చిత్రగుప్త బహుబావుగా చేస్తున్నారు. ఇది ఏమి ప్రతివచనం బియ్యడు. చిత్రగుప్త ఏమి చేస్తున్నావు చిత్రగుప్త? అంటే మొన్న ఒక పాపి వచ్చుచు తనతో పాటు చరవాణి తీసుకొచ్చినాడు ప్రభు. అందులో ఓటీటీలో వెబ్ సిరీస్ ఇచ్చిస్తున్నాను. ఓటీటీ అనగా మీరు అప్డేట్ అవ్వరు ప్రభు. ఓటీటీ అనగా ఓవర్ ద టాప్ అనగా నీ తక్షణ కర్తవ్యమును విడిచి నీవు ఓటీటీలో వెబ్ సిరీస్ చూసుంటివా? మన ఆర్థిక సంవత్సరము ముగింపు సమయం వచ్చినది కదా. ఏమి? అవును ప్రభు. మరి నీ టార్గెట్ పూర్తయినదా? ఇంకెంత ప్రభు, ఇంచుమించు పూర్తయినది. ఒక్క 10 మందిని భూలోకం తీసుకొచ్చిన ఎడ పూర్తి టార్గెట్ పూర్తవుతుంది. ఏమి? ఇంకా 10 మంది రావాలినా? అవును ప్రభు. అయితే మనకు ఈ ఒక్క దినమే కదా ఉన్నది గడువు. అవును ప్రభు. మరి ఎలా తేగలవు? ఎంత ప్రభు, భూలోకం వెళ్ళిన వెంటనే ఎక్కడో ఒక్కడ చూసి ఒక 10 మందిని వెంటనే తీసుకొని వచ్చేదా. ఈ 10 మందిని నువ్వు తీసుకురానిచో నీ ఉద్యోగమును తీసివేసి నీ స్థానమున వేరొక కొత్త చిత్రగుప్తుని నియమించుకొనేదను. ప్రభు, అంత మాట అనకండి ప్రభు. అమాయకుడిని, అల్పుడిని, పెళ్ళైన వాడిని, పెళ్ళాం పిల్లల కలవాడిని, ఈ లోకంలో కానీ మరే లోకంలో కానీ మీరు తప్ప ఏ రిఫరెన్సు లేని వాడిని నన్ను జాలి చూపించండి ప్రభు. చిత్రగుప్త, నీ మీద జాలి చూపి చూపి నీ సమస్యలన్నీ నా నెత్తిన పెట్టుకుని 7.5 అడుగులు ఉండేవాడిని 5.5 అడుగులు. ఈరోజు ఏదో ఒకటి తేలవలసినదే. నీవు నీ టార్గెట్ పూర్తి చేయవలసినదే. ఏమంటావా? జాలి చూపండి ప్రభు. అటులైనా నీకు ఈ ఒక్క దినమే గడువు ఇచ్చుచున్నాను. ఈ ఒక్క దినములో నీవు 10 మందిని తీసుకురావాలను. అటులనే ప్రభు. వెంటనే భవిష్యవాణి తీసుకుని వచ్చి భూలోకముకు వెళ్ళి 10 మందిని తీసుకుని వచ్చిందని ప్రభు. వెళ్ళి వచ్చేదా ప్రభు. ఒక్క నిమిషము చిత్రగుప్త. మరలా ఏమైనది ప్రభు? ఒక్క రోజులో 10 మందిని ఎక్కడ నుండి తేగలవు? తీసుకువచ్చేదని ప్రభు. లెక్క ఎక్కువే తీసుకొచ్చేది కానీ తక్కువ కాకుండా చూసేసుకుందని ప్రభు.
అంత నమ్మకమా? అవును ప్రభు. అయితే తగ్గేదేలే అంటావా? ఏదేదే ప్రభు. సరే అయితే నీ నైపుణ్యం నేను వచ్చేదను, నీ నైపుణ్యం నువ్వు వీక్షించేదను. పద. మీరు కూడా వచ్చేదరా ప్రభు? పద పోదాం. అటులనే ప్రభు. ప్రభు, భూలోకముకు వెళ్ళుకన్నా ముందు మనం ఫార్మా కంపెనీలో జరిగిన కొన్ని ప్రమాదాల ఉదంతములు వీక్షించి వెళ్ళదాము. సరే అయితే వీక్షించేదను, నీవు ప్రదర్శించుము. చూడండి ప్రభు, అనకాపల్లి అనే ఒక గ్రామంలో రియాక్టరు పేలి 15 మంది మృతి చెందినారు. చాలా మంది క్షతగాత్రులైనారు. ఇది చూడండి ప్రభు, గాంబీవాలి అనే నగరంలో ఒక రియాక్టర్ పేలి చాలా మంది క్షతగాత్రులైనారు, ఎంతో మంది మరణించినారు. ఇది చూడండి ప్రభు, ఆంధ్రాలో జరిగిన ఒక ఉదంతము 7 మరణించినారు, 4 క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఇది రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగి మహేశ్వరం మండలంలో రియాక్టర్ పేలినది ప్రభు. ఇక్కడ 15 మంది చనిపోయినారు ప్రభు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రభు. అందుకే నేను భవిష్యవాణిలో చూసి తిని ఈరోజు ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరుగును అని ఉన్నది. అందుకనే నేను భూలోకంలోని ఫార్మా పరిశ్రమకు వెళ్తున్నాను ప్రభు. లెస్స పలికిదివి. అయితే పోదాం పద. అటులనే ప్రభు. చూడండి ప్రభు, ఇదేదో ఫార్మా కంపెనీ లాగా అవగోపించున్నది. మనం ఇక్కడికే వెళ్ళేదేమో. ఇది ఎంత సుమనోహరముగా ఉన్నది. ఇది ఫార్మా కంపెనీలా లేదు, ఇది ఒక ఉద్యానవనంలా ఉన్నది. అవును ప్రభు, చెట్లు ఎక్కువగా పెంచినారు. సార్, రియాక్టర్ క్లీనింగ్ చేస్తున్నాం సార్. అటులనే ప్రభు. సార్, చివరిలో కొద్దిగా ఉంది సార్, రియాక్టర్ క్లీన్ చేయాలి సార్. క్లినిక్ రికార్డ్ అప్డేట్ చేసావా? చేశాను సార్. ఇప్పుడు ఆన్లైన్ లో రాసుకోవాలి. ఆన్లైన్ ఉంది సార్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి మరి? క్లీనింగ్ చేయాలి సార్. రియాక్టర్ కదా అవును సార్. తీసుకున్నారా? విజిలెంట్ ఎందుకు సార్? 5 నిమిషాల్లో అయిపోతుంది క్లీన్. లేదా రియాక్టర్ లో దిగాలనుకుంటే కన్ఫైన్డ్ స్పేస్ వెజలింటి తీసుకోవాల్సిందే. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నువ్వు దిగావనుకో, ఎవరైనా అవును. ఆన్ చేస్తే ఏమవుతుంది, అందులో రంగులు రావడం తిరిగినట్టు దిగుతావు. ఓకే సార్. అర్థమైతే అందులో ఆర్గానిక్ సాల్వెంట్స్, గ్యాసెస్ చాలా ఉంటాయి. ఓకే సో సార్. ఆక్సిజన్ సరిపోక అందులోనే ఊపిరాకి చనిపోతారు. సరే సార్. అవన్నీ తెలుసుకోవాలి దాని రాజు. సరే సార్. ఓకే, వెజలింటి పర్మిట్ రాయ్. రాస్తాను సార్. విజిలెంట్రీ అనగా చిత్రగుప్త. ప్రభు, విజిలెంటరీ అనగా వీరు రియాక్టర్లు వాడెదరు. ఆ రియాక్టర్లో ఏదైనా మెటీరియల్ ఉండిపోయి నెక్స్ట్ బ్యాచ్ వేయాలనగా ఈ అవశేషములు ఉండకుండా ఉండడానికి రియాక్టర్లో దిగి క్లీన్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అందులోకి దిగి క్లీన్ చేసేదారు. దానికి సేఫ్టీ పర్మిట్ అని ఒకటి ఉండును, అది తీసుకొని చేసేదారు. లెస్స పలికిది చిత్రగుప్త. అవును చిత్రగుప్త, నీకు ఇవన్నీ ఎలా తెలియను? అంటే ప్రభు, మొన్న ఒక రియాక్టర్ పేలి పైకి వచ్చినాడు ఒక పాపి, అతన్ని అడిగి తెలుసుకుంటుంది ప్రభు. అట్లానే ప్రభు. రాజు సార్, ఆన్ కనెక్టింగ్ లైన్స్ డిస్కనెక్ట్ చేశారా? చేశాం సార్. ఓకే, లైన్స్ అన్ని డీప్రెషరైజర్ చేశారా? చేశాం సార్. ఓకే, లోటా తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ఓకే, కీ ఎక్కడ ఉంది? కీ ఒకటి నా దగ్గర ఉంది సార్. ఓకే, నాకు ఒకటి ఇచ్చావు. అవును సార్. ఓకే, సేఫ్టీ బెల్ట్ అన్ని రెడీ చేసుకోండి. రెడీ ఉన్నాయి సార్. రెడీ ఉందా? తీసుకు అక్కడ పెట్టు రియాక్టర్ దగ్గర. రోప్ లైడర్, వార్నింగ్ బోర్డు పెట్టండి రియాక్టర్ ఒకటి. పెడతాను సార్. ఓకేనా? సరే, నేను సేఫ్టీ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేస్తాను. పర్మిట్ మొత్తం రాసావు కదా? రాశాను సార్. సేఫ్టీ డిపార్ట్మెంట్ కామన్ లైన్. సేఫ్టీ డిపార్ట్మెంట్ రెస్పాండింగ్. సార్, మా బ్లాక్ లో ఒక వెజలింటీ ఉంది. ఏ బ్లాక్ అండి? PV5 అండి. ఎవరు? నేను మోహన్ కృష్ణ మాట్లాడుతున్నా. వస్తున్నా, 2 minutes అండి. రండి సార్. ఓకే సార్. చూడండి ప్రభు, ఇక్కడ వీళ్ళు ఏదో ఒక తప్పు చేసేదారు. ఖచ్చితంగా ప్రమాదము జరుగును. మనము వీరిని తీసుకొని పోయేదాము. మీరు పాసము సిద్ధము చేసుకోండి, నేను చెబుతాను. లెస్స పలికిదివి, లెస్స పలికిదివి. సేఫ్టీ డిపార్ట్మెంట్. మోహన్ కృష్ణ గారు, ఏం నడుస్తుంది? వెజలింటీ తీసుకోవాలండి. ఓకే, రెడీ చేసుకున్నారా? అంతా రెడీ చేసామండి. ఒకసారి ఉండండి, చెక్ చేద్దాం. ఓకే, LL 0, ఆక్సిజన్ లిమిట్లో ఉంది. టెంపరేచర్ ఓకే, వెరీ గుడ్ అండి. ఏమయ్యా, కొత్తగా జాయిన్ అయ్యా? అవును సార్. ఏం పేరు? దండరాజ్ అండి. అప్పుడప్పుడు సేఫ్టీ క్లాసులకు వస్తూ ఉండు. వస్తున్నాండి. ఓకే ఓకే.
ఓకే అండి, ప్రొసీడ్. నేను ఇక్కడే ఉంటాను, చూస్తాను. ప్రభు, ఇక్కడ ప్రమాదం జరుగును, మనం అప్రమత్తంగా ఉండవలెను. ఉంది సార్. సభ్యులకి దిగినాడు ప్రభు. మీరు పాపం వెయ్యండి ప్రభు. పాదం వెయ్యండి. హర హర మహాదేవా! చిత్రగుప్త లోకము ప్రాణము రాలేదు చిత్రగుప్త. సమయం లేదు ప్రభు, ఒక్కసారి ప్రయత్నించండి. హర హర మహాదేవా! చిక్కినట్టే చిక్కి జారిపోయినాడు చిత్రగుప్త. ప్రభు, మరి ఒకసారి ప్రయత్నించండి ప్రభు. హర హర మహాదేవా! జారిపోయినాడు ప్రభు. పిచ్చుకున్నాడు ప్రభు. సరియే ప్రభు, మరి ఇంకొక బ్లాక్కు వెళ్ళి చూసేద్దాము. అటులనే కదా వేరొక బ్లాక్ లో పర్మిట్ క్లోజ్ చేయి. టార్గెట్ ఓకే సార్, చేసేద్దాము. అటులనే ప్రభు. ఇపే వచ్చుచున్నాడు, కొంపతీసి వీడు మనల్ని చూసినాడా ఏమిటి? ఏమిటి చిత్రగుప్త? మనము దానవులము, వారు మానవులు. అటులనే ప్రభు. మనం వారికి అగుపించము, మన మాటలు వారికి వినిపించవు. భయపడినాడు. తెలుసు కదా చిత్రగుప్త నీకు? భయపడినాడు ప్రభు. మానవులు దానవులను భయపెడుతున్నారు ప్రభు. పటలనే పద, లెస్స పలికిది. చిత్రగుప్త, ప్రభు, ఇది ఏమిటి అంత మనోహరముగా ఉన్నది? దీన్ని సెంట్రిఫ్యూజ్ అందురు ప్రభు. సెంట్రిఫ్యూజ్ అనగా అనగా రియాక్టర్లో మెటీరియల్ని లిక్విడ్ రూపంలో ఉన్న దానిని సెపరేట్ చేసి ఐసోలేట్ చేసి మెటీరియల్ని లిక్విడ్ని సెపరేట్ చేస్తుంది ప్రభు. ఇది ఎక్కువ ఆర్పిఎంలో తిరుగును. దీనిలో భద్రత పాటించకుండా దీన్ని ఆపరేట్ చేసిన ఎడల ఖచ్చితంగా చాలా మంది పోయేదారు. అంటే దీనికి మనం పాశము విసరవలసిన పని లేదా? లేదు ప్రభు, ఒక పాదము సరిపోదు ప్రభు. అయితే సరాసరిగా మనతో పాటే వచ్చేదండువా? మనకంటా ముందే వచ్చి కూర్చున్నది ప్రభు. అటులైనా మన టార్గెట్ సులభముగా పూర్తవును. అవును ప్రభు. గణరాజు ఏం నడుస్తున్నాయా? సార్ సెంట్రిఫ్యూజ్ స్టార్ట్ చేయాలి సార్. ఓకే, హోస్ పైప్ కనెక్ట్ చేశారా? చేసి ఉన్నాయి సార్. ఓకే, రియాక్షన్ మీడియా ఏంటి? సాల్వెంట్ బేస్ సార్. ఏంటో సాల్వెంట్. నిదనాలు సార్. ఓకే, సెంట్రిఫ్యూజ్ బ్యాక్ వేసావా? చేశాను సార్. ఏ బ్యాక్ వేసావు? యాంటీస్టాటిక్ సార్. యాంటీస్టాటిక్. ఓకే, యాంటీస్టాటిక్ ఇంటికి తెలుసా? సాల్వెంట్ బేస్ ఉంది కాబట్టి యాంటీస్టాటిక్ వాడాలి ఓకే, సార్. ఆర్గానిక్ సాల్వెంట్ ఉన్నప్పుడు యాంటీస్టాటిక్ బ్యాక్ వేసుకోవాలి. అవునండి. ఓకే, ఎర్తింగ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చూసావా సార్ ఎర్తింగ్ కనెక్ట్ అయిందో? ప్రభు, మర్చిపోయాను సార్, చూసాను సార్. అలా వచ్చినాడు ఇక్కడ. ప్రభు, వీడు ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ముందుగా పాసం వీడి మీద పెట్టండి ప్రభు. సారీ సార్, చూస్తాను. వీడు నా లిస్టులో లేడు. అటులనే ప్రభు. ఏదో తాళం వాడి ధర్మం వాడు సక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. అవునులే ప్రభు. చూసుకున్నట్టుగా చూసుకోండి. చూస్తాం సార్. ఓకేనా? సెంట్రిఫ్యూజ్ ఆన్ చేయి. సార్ ఆన్ కావట్లేదు సార్. ప్రభు, ఏమైనా రాయమంటారా? సెంట్రిఫ్యూజ్ ఆన్ కావట్లేదంట ప్రభు. పాసం రెడీ చేసుకోండి. పాశము విసిరేదా, ప్రాణము తీసేదా చిత్రగుప్త? అటులనే ప్రభు. అంతా ఓకే ఉంది సార్. ఓకే, అంతా ఓకే ఉందా? ప్రభు, నైట్రోజన్ పెట్టలేదు ప్రభు. అయితే వీళ్ళు మనకు చిక్కినట్టే చిక్కారు. చిక్కారు. సార్ బ్లాకెటింగ్ అంటే ఇదో తొక్కటో ఇది కాదా? నైట్రోజన్ ఇవ్వాలి. నైట్రోజన్ ఇచ్చేలా చూసుకోవాలి కదా. లేదు సార్. ఇన్ఛార్జ్ పంటేసినాడు ప్రభు. ఓకేనా? వస్తున్నాను సార్. ఏ కటకట. ఓకే, ఇప్పుడు ఆన్ చేసి చూడు. స్టార్ట్ అయింది సార్. మనం స్టెప్ 1 లోనే పెట్టాలి సెంట్రిఫ్యూగేషన్. స్టెప్ వన్ ఉందా సార్? ఓకే, లోడింగ్ అవుతున్న సేపు స్టెప్ 1 లో పెట్టు. ఓకే సార్. ఓకేనా? తర్వాత స్పిన్నింగ్ అవుతున్నప్పుడు స్టెప్ 3 లో పెట్టు. ఓకే సార్. ఈ స్క్రాపర్ ఏది? స్క్రాపర్ ఎక్కడ ఉంది సార్? ఓకే, ఈ స్క్రాపింగ్ జరుగుతున్నప్పుడు ఎర్త్ క్లిప్ పెట్టు. పెడతాను సార్. అదే విధంగా సెంట్రిఫికేషన్ అన్లోడ్ చేసేటప్పుడు ఈ స్కూప్ కి ఎర్తింగ్ ఇవ్వండి. ఇస్తాను సార్. ఓకేనా? హెల్పర్ కి రిస్ట్ బ్యాండ్ పెట్టుకోమని చెప్పు. చెప్తాను సార్. ప్రతి 15 నిమిషాలకి కూడా ఈ టచ్ ప్యాడ్ టచ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. అన్లోడింగ్ చేసేటప్పుడు మీకు ఉన్నప్పుడు దగ్గర నుంచి చూసుకుంటూ ఉండు. చూసుకుంటాను సార్. ఎప్పుడు ఏం చేస్తున్నావు అనేది బీపీ సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయి. అప్డేట్ చేస్తాను నువ్వు సార్. ఏం చేసావు అదే రాయి. ఓకే సార్. ఏ టైంలో చేసామో ఆ టైంలోనే రాయండి. ఓకే సార్. ఓకే, దగ్గర నుంచి చూసుకో. చూసుకుంటాను సార్. నేను వేరే బ్లాక్ వెళ్ళొస్తాను. ఓకే అండి. ఓకేనా? రైట్, స్లోగా జాగ్రత్త చూసుకొని చేయండి. ఓకే సార్. ఇక్కడ కూడా తప్పించుకున్నారు ప్రభు. ఈ మానవులు మొత్తం ఆ ఇన్ఛార్జే చేసినాడు ప్రభు. నా తప్పేమీ లేదు ప్రభు. సరే చిత్రగుప్త,
మన టార్గెట్ పూర్తవుటకు ఇంకొక బ్లాక్ కూడా రెడీగానే ఉన్నది కదా, అక్కడికి పోయేదము. అటులనే ప్రభు. ధనరాజు సార్ మన సోడియం సైనైడ్ బ్యాచ్ చేయాలా? ఓకే సార్ రా మెటీరియల్ ఇన్లెట్ పెట్టారా? పెట్టాం సార్. ఓకే, వచ్చినాయి రా మెటీరియల్? వచ్చినాయి సార్. బీపీ సైడ్ ఇన్లెట్ పెట్టారా? పెట్టాం సార్. వచ్చింది బీపీ సైడ్ ఇచ్చారా? ఇచ్చారు సార్. ఓకే, రా మెటీరియల్ చెక్ చేద్దామా? ఓకే సార్. ప్రభు మిథైల్ సైనోడెంట అయిపోయినారు ప్రభు. సైనైడ్ అనగా ఏమి చిత్రగుప్త? ప్రభు మొన్ననే వెబ్ సిరీస్ లో రైల్వే మ్యాన్ అని ఒక వెబ్ సిరీస్ చూసినాను ప్రభు. అందులో మిథైల్ ఐసోసైనైడ్ అని భోపాల్లో 1984లో 2 డిసెంబర్ అర్ధరాత్రి అనుకుంటా ప్రభు, అది లీక్ అయ్యి 15,000 మంది చనిపోయినారు. 5 లక్షలకి మంది పైగా క్షత్రగాత్రులు అయినారు ప్రభు. ఇది చాలు ప్రభు, వచ్చే ఆర్థిక సంవత్సరం టార్గెట్ కూడా పూర్తవుతుంది ప్రభు. లెస్స పలికితివి చిత్రగుప్త, లెస్స పలికితివి. ధనరాజు ఎంట్రా మెటీరియల్ వచ్చినాయా? వచ్చినాయి సార్. సైనైడ్ సోడియం సైనైడ్ ఒకటి రాలేదు సార్. సోడియం సైనైడ్ ఇవాళ ఈ రోజు ఇండియన్ పెడితే మనం ఎప్పుడైతే బ్యాచ్ చేస్తామో అప్పుడే ఇస్తారు. సోడియం సైనైడ్ మన స్టోర్ లో లాక్ అండ్ కీలో ఉంటుంది. ఓకే సార్. ఓకే, మనం ఎప్పుడైతే బ్యాచ్ ఇనిషియేట్ చేస్తామో అప్పుడే మనకి ఇస్తారు. సరే సార్. ఒకవేళ వాళ్ళు ముందే మనకి ఇచ్చారనుకో, మన బ్లాక్ లో ఏదైనా మిస్యూజ్ చేస్తే అవును సార్. అందుకని చెప్పేసి వాళ్ళు ఇవ్వరనమాట. సరే సార్. సరే, ఉన్న రా మెటీరియల్ అన్ని కూడా ప్యాలెట్ మీద రియాక్టర్ దగ్గర పెట్టించు. ఓకే సార్. స్టోర్ ఒక కెమిస్ట్ పంపించవా? వాళ్ళకి రా మెటీరియల్ సార్ సోడియం సైనైడ్. నేను ఫోన్ చేసి చెప్తాను వాళ్ళకి. పంపించాను సార్. పంపించావు కదా? పంపించాను సార్. ఒక మెటీరియల్ అక్కడ పెట్టించు. ఓకే సార్. ప్రభు ఇప్పుడు ఖచ్చితంగా మనం అప్రమత్తముగా ఉండవలను. ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరగబోతున్నది. లెస్స పలికితివి. ఓకే, సోడియం సైనైడ్ యాంటీడోట్ కిట్ ఉందా? ఉంది సార్. ఓకే, అందులో ఎంఎల్ నైట్రైట్, సోడియం నైట్రైట్, సోడియం థయోసల్ఫేట్ అన్ని ఉన్నాయి చూడు. ఉన్నాయి సార్. 3 ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేస్తాం. ఉన్నాయి సార్. ఓకే, ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేయి. డాక్టర్ గారు ఎందుకు సార్? టాబ్లెట్స్ ఏమైనా కావాలా? టాబ్లెట్స్ అదే మనం సోడియం సైనైడ్ బ్యాచ్ చేయాలంటే అసలు ఫెసిలిటీలో సైట్ లో డాక్టర్ ఉన్నారా లేదా ఎన్ష్యూర్ చేసుకోవాలి. డాక్టర్ గారు ఉంటేనే మనం బ్యాచ్ చేస్తాం. ఓకే సార్, ఫోన్ చేస్తాను. ఒకసారి ఫోన్ చేయి. హలో డాక్టర్ గారు అండి. సార్ మేము సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తున్నాం సార్. మీరు ఫెసిలిటీ అవైలబుల్గా ఉండాలి సార్ మాకు. సరే అండి, ఉన్నారు సార్. ఉన్నారంట? ఓకే, నా చెక్ లిస్ట్ రాయి. ఇప్పుడు కండెన్సర్ స్క్రబ్బర్ కనెక్ట్ అయిందో చూడు. కండెన్సర్ కనెక్ట్ అయ్యాం సార్. స్క్రబ్బర్ పొటాషియం పర్మాంగనేట్ వేసారా? చేశాం సార్. సోడియం హైపోక్లోరైడ్ తయారు చేసారా? చేశాం సార్. న్యూట్రలైజింగ్ ఏజెంట్ మొత్తం అంతా కూడా చేశాం సార్. కానీ న్యూట్రలైజ్ ఏజెంట్ ఎందుకు సార్? న్యూట్రలైజింగ్ ఏజెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సార్. పొటాషియం పర్మాంగనేట్, సోడియం హైపోక్లోరైడ్ ఉన్నాయి కదా. లేదు సార్. సో న్యూట్రలైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేవతలు రాక్షసులు కలిసి అమృతం అనే ఔషధం కోసం ఎక్కువ కాలం బతుకుదామని చెప్పేసి వాళ్ళు చిల్లింగ్ చేస్తారు. చేసినప్పుడు అమృతం కంటే కూడా ముందు హలాహలం వచ్చింది. సో ఈ హలాహలం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆ రోజుల్లో న్యూట్రలైజింగ్ ఏజెంట్స్ అనేవి తెలియక, ఈటీపీలు అనేవి లేకపోవడం వల్ల ఈ ఎఫ్లూయెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు. చాలా టెన్షన్ పడినప్పుడు సరే అప్పుడు శివుడు ఏమంటాడంటే, సరే నాకు ఏమంటే నేను తీసుకుంటాను అంటాడు. సో ఇప్పుడు మనం సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తున్నాం కదా. ఓకే సార్. ఏమైనా ఎమ్మెల్స్ వస్తే నువ్వు తీసుకుంటావా? తీసుకోండి సార్. ఇప్పుడు నేను తీసుకోను. అందుకని చెప్పేసి ఇలాంటి టాక్సిక్ ఎమ్మెల్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం ఈ చార్జ్ చేసేటప్పుడు ఈ టూల్స్, తర్వాత ఈ పాజిటివ్ ఎయిర్ షూట్స్ ఇవన్నీ క్లీన్ చేయడం కోసం ఇలా న్యూట్రలైజింగ్ ఎమ్మెల్స్ మనం తయారు చేసుకుంటాం. ఓకే సార్. ప్రాపర్ గా డికంపోజ్ చేసిన తర్వాతనే వాటిని ఈటీపీకి పంపించాలి. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. తెలుసుకోండి న్యూట్రలైజింగ్ ఇంపార్టెన్స్ కట్టాలి కూడా. ఓకే సార్. ఓకేనా? సరే, షూట్ రెడీ చేసి పెట్టావా? షూట్ ఏంటి సార్? డాక్టర్ ఒళ్ళు గారు షూట్ అండి. డాక్టర్ ఒళ్ళు గారు వేసిన షూట్ కాదు. షూట్ అంటే పాజిటివ్ ఎయిర్ షూట్. ఓకే సార్, అది ఉందండి. ఓకేనా? ఈ పాజిటివ్ ఎయిర్ షూట్ దీనికి బ్రీతింగ్ ఎయిర్ ఇవ్వాలి. ఓకే అండి. దీని ఇంపార్టెన్స్ తెలుసా? చెప్పండి సార్. ఇది ఏంటంటే దీనికి బ్రీతింగ్ ఎయిర్ ఇచ్చినప్పుడు లోపల ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అది బయట ఎన్విరాన్మెంట్ కంటే కూడా లోపల కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎవరైతే ఈ సోడియం సైనైడ్ లేదంటే ఒక టాక్సిక్ మెటీరియల్ ని కనుక చార్జ్ చేస్తున్నప్పుడు ఓకే ఆ పర్టికులర్ ఫ్లై అయిన మెటీరియల్ కి ఈ పర్టికులర్ పర్సన్ ఎక్స్పోజర్ కాకుండా ఉండడం కోసం ఓకే సార్. ఒకటి పాజిటివ్ ఎయిర్ షూట్స్. తర్వాత మళ్ళీ దీన్ని చార్జ్ చేసిన తర్వాత వీటిని స్కూబ్లు వీటన్నిటిలో కూడా న్యూట్రలైజింగ్ ఏజెంట్ న్యూట్రలైజ్ చేయాలి. ఓకే సార్. ఒక పర్మిట్ రాసావు కదా? రాశాను సార్. ఓకే, అన్ని ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. నేను సేఫ్టీ డిపార్ట్మెంట్ కి కమ్యూనికేట్ చేస్తాను. చేయండి సార్. అన్ని రెడీ చేసుకోండి. ఓకే సార్. సేఫ్టీ డిపార్ట్మెంట్ కమాల్ నైన్ ఇక్కడే ఉన్నానండి. రైట్ సార్. సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తున్నాం సార్. బ్లాక్ రండి సార్. మీరు ఇందాక ఏం నడుస్తుందో చెప్పలేదే సార్. ఏం నడుస్తుంది సార్? సేఫ్టీ వీకెండ్ నడుస్తుంది సార్. సేఫ్టీ వీక్ నడుస్తుందా? ఓకే, అందరూ బాగానే వస్తున్నారు అనమాట. అందరూ బాగానే వస్తున్నారండి. ఓకే ఓకే, మాకు తెలియదే అయ్యా మా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో. సరే, యాంటీడోట్ కిట్ ఉందా? ఉందండి. ఓకే, న్యూట్రలైజ్. యాంటీడోట్ కిట్. ఓకే
ఓకే ఓకే మీరు తప్పుకుంటే నాకు కనబడుతుంది. ఓకే న్యూట్రల్ ఏజెంటే ఓకే. పర్మానెంట్ సోడియం హైడ్రోక్లోరైడ్ తయారు చేసి ఇచ్చావు సార్. పాజిటివ్ ఎయిర్స్ ఒకటి ఇదిగోండి. కనబడుతుంది. ఓకే సరే అయితే కానివ్వండి. వెరీ గుడ్, పర్ఫెక్ట్. సార్ మెటీరియల్ చార్జ్ చేస్తుంది. సరే 2 days ఉన్నా కదా చార్జ్ చేస్తుంది. ఈ భద్రతా అధికారి మళ్ళీ దొరికినాడు. ఒకసారి ఏమైనా భాష ముగిసారా రాజు సార్. జాగ్రత్త పాజిటివ్ చేసి చేసుకున్నా కదా. కానీ మీరు ధర్మంగా వెళ్తారు కదా ప్రభు. జాగ్రత్త. ఓకే సార్. చర్చింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, దాన్ని తీసుకెళ్ళి పొటాషియం పర్మాంగనేట్ వేసాయి. స్కూప్ని తీసుకెళ్ళి ఓకే సార్. ఈ పాజిటివ్ ఎయిర్స్ కూడా ఈ పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చేసేయాలి. ప్రాపర్గా డికంపోజ్ చేసిన తర్వాత ఈడీకి పంపించిన ఎంఎల్స్ అన్ని కూడా. ఓకే సార్. అంటే ఓకే, 50 నేను బిగ్ పూర్తిగా సెట్ అప్డేట్ కంప్లీట్ అయినట్టుంది. ఏమేమి చార్జ్ చేసాం ఏంటనేది, ఓకే సార్. ఏ టైంలో చార్జ్ చేసాం ఏంటనేది. చేస్తున్నాను సార్. ఓకేనా? బిగ్ సెట్ అప్డేట్ చేయి. ఆహా ప్రభు, చిత్రగుప్త, ఈ ఉదంతము కూడా పూర్తయిపోయినది ప్రభు. మన టార్గెట్ రీచ్ కాలేదు చిత్రగుప్త. అవును ప్రభు. ఇక్కడ నేను అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి ప్రభు. మరి అయితే చిత్రగుప్త, నీ ఉద్యోగమును తొలగించాల్సిందే నేను. ప్రభు అంత మాట అనకండి ప్రభు. అమాయకుడిని, ఏమీ తెలియని వాడిని, మీరు తప్ప ఈ లోకంలో కానీ ఏ లోకంలో కానీ ఏ రిఫరెన్సు లేని వాడిని జాలి చూపండి ప్రభు. ప్రభు సరే చిత్రగుప్త, మన టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా మనము మరి ఒక ఆర్థిక సంవత్సరం నాకు కొత్త చట్టాన్ని రెడీ చేసుకున్నాను. అయినను చిత్రగుప్త, దీనికి కారణం ఏమిటో తెలిసినదా నీకు? ప్రభు నాకు తెలిసిన దాన్ని బట్టి, ఇక్కడ చూసిన దాన్ని బట్టి, ఇప్పుడు వరకు నేను చూసిన కంపెనీలలో ఏదో ఒక చోట తప్పు జరిగేది ప్రభు. ఇక్కడ చూసినట్లయితే ఆ కెమిస్ట్ కొత్తవాడైనను అన్నీ తెలుసుకుని పని చేయుచున్నాడు. ఒకవేళ వాడు మర్చిపోయినను ఈ ఇన్ఛార్జ్ ముండావాడు గుర్తుపడుతున్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఎంత గట్టిగా పర్ఫెక్ట్గా చేసినాను ఈ భద్రతాధికారి ఉన్నాడు చూసినారు ప్రభు, వాడు అస్సలు వదలలేదు ప్రభు. దానివల్ల వీళ్ళు సేఫ్టీ అనేది భద్రత బాగా పాటించడం వల్ల ఏమీ జరగకుండా బయటపడినారు ప్రభు. ప్రమాదాలు జరగకుండా బయటపడినారు ప్రభు. అయినను కంపెనీ యాజమాన్యం కూడా ఖర్చుకు వెనకాడకుండా భద్రతా పరికరములు అన్నీ వీళ్ళకి సమకూరుస్తున్నాయి ప్రభు. అలాగే వీళ్ళని సాధన చేయిస్తున్నారు ప్రభు. ప్రతి నెల ట్రైనింగ్లు పెట్టడం, ఇలాగా వీటిలో అవగాహన కల్పించడం, ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళు భద్రత పాటించి బతికి బయటపడినారు ప్రభు. లెస్స పలికి నాకు కూడా ఒక యోచన వచ్చినది. ఏమిటనగా, వీరు చేసిన భద్రతా పద్ధతులను అనుసరించడం వల్ల వీరి పాపము పుణ్యముగా మారి వారు బ్రతక బయటపడిన వారు. అవును ప్రభు. అందువలన మన టార్గెట్ రీచ్ కాలేకపోయినాము. అవును ప్రభు. కానీ చిత్రగుప్త, ఈ విషయంలో ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటందువా? అవును ప్రభు. ప్రభు ఎంతైనను ఇక్కడ ఉన్న ఈ పనిచేసిన ఈ సిబ్బందిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటనగా, చెప్పండి ప్రభు. అత్యవసర విభాగం, అగ్నిమాపక యంత్రాలు, అగ్నిని నిరోధించే దుస్తులు, పాదు రక్షకులు, శిరస్త్రాణాలు, నాసికా కవచాలు, నేత్ర కవచాలు, నిరంతరము ప్రవహించే జల ప్రవాహమైనటువంటి స్తూపాలు. అబ్బో, అది ఉద్యానవనమా ఈటీపీయా అన్నట్టు ఉన్నది చిత్రగుప్త. అవును ప్రభు. అమోఘం, అద్భుతం ఈ నాట్కో కంపెనీ. అవును ప్రభు. అందున ఇక్కడ పనిచేయు ఉద్యోగులు అనుసరించే విధానము అద్వితీయం, అనిర్వచనీయం. అందువల్ల చిత్రగుప్త, చెప్పండి ప్రభు. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి మన టార్గెట్ పూర్తవ్వాలంటే ఈ మానవులతో మనకు సరిపోయేలాగా మన భవిష్యవాణిని కూడా అప్డేట్ చేసేదను. అటులనే ప్రభు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను, అదేవిధంగా SAP HANA,
ట్రాక్ వైజ్ ను క్యాలిబర్ లిమ్స్ ను కూడా మన భవిష్యవాణిలో నిక్షిప్తము చేసి ముందుతోనే తీయగలిగిన ఈ మానవులను మన కొత్త ఎక్సెల్ షీట్ తో నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలోకి కొత్త హిట్ లిస్ట్ రెడీ చేసి మరలా వచ్చదము, వీరి పని పట్టెదము. అవును చిత్రగుప్త, చెప్పండి ప్రభు. ఈ శిరస్త్రాణములు బహు ముచ్చటగా ఉన్నవి. అవును ప్రభు. పోతూ పోతూ వీటిని తస్కరించుకుని పోయేదము. అటుగానే ప్రభు. ఒక్క మాట ప్రభు. ఏమిటి చిత్రగుప్త? ఒక విషయం చెప్పవలను ప్రభు. చెప్పు చిత్రగుప్త. మీరు ఏమీ అనుకోకూడదు ప్రభు. ఏమి అనుకోని చెప్పు చిత్రగుప్త. అంటే భద్రత పాటించిన ఎడల ఎముడు కూడా ఏమీ పీక. పార్లమెంటరీ ముద్దు. ఎముడు కూడా ఏమీ చేయలేడని అర్థమయ్యేది ప్రభు. లెస్స పలికిదివి చిత్రగుప్త. అవును ప్రభు. లెస్స పలికిదివి.